వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రేజల్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? ఫ్రేజల్ వర్బ్ అంటే తెలుగులో పదబంధ క్రియలు అని అర్థం. ఒక ఫ్రేజల్ వర్బ్లో రెండు పదాలు ఉంటాయి. ఒకటి వర్బ్, రెండవది ప్రిపోజిషన్ లేదా అడ్వర్బ్. ఉదాహరణకి టర్న్ డౌన్ లేదా లుక్ ఆఫ్టర్. ఇక్కడ టర్న్ అనేది వర్బ్, డౌన్ అనేది ప్రిపోజిషన్. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. డ్రాప్ అవుట్ అంటే తెలుగులో మధ్యలో ఆపివేయు అని అర్థం. మధ్యలో ఆపివేయు అని వచ్చేటువంటి సందర్భాల్లో మనం డ్రాప్ అవుట్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు తీసుకున్నట్లయితే రాజు విల్ బి డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ ఇఫ్ హీ విల్ నాట్ పే ఎగ్జామ్ ఫీ. ఈ సందర్భంలో మనం డ్రాప్ అవుట్ అనేటువంటి దాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాలప్ అంటే తెలుగులో మాట్లాడుట అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఉదాహరణకి ఐ విల్ కాల్ అప్ మై డాడ్ వెన్ ఐ నీడ్ మనీ. ఈ సందర్భంలో మనం కాలప్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. గివప్ అంటే వదిలివేయు. మనం జనరల్గా గివప్ అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంటాము. దాన్ని తెలుగులో వదిలివేయు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే నెవర్ గివ్ అప్ యువర్ గోల్. దీన్ని మనం చాలాసార్లు ఉపయోగిస్తుంటాము. ఇక గెట్ ఎలాంగ్ అంటే నిర్వహించు అనే అర్థం. నిర్వహించు అని వచ్చేటువంటి సందర్భాల్లో మనం గెట్ ఎలాంగ్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్లీజ్ గెట్ ఎలాంగ్ పేరెంట్స్ మీటింగ్ ఇన్ స్కూల్. ఈ రకంగా గెట్ ఎలాంగ్ని ఉపయోగించాలి. హోల్డ్ ఆన్ అంటే వేచియుండు. మనం హోల్డ్ ఆన్ అనగానే మనకు వెయిట్ అనేటువంటి వర్డ్ గుర్తుకొస్తుంటుంది. సో ఇక్కడ కూడా అదే మీనింగ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ విషయానికి వచ్చినప్పుడు కొంచెం ఫార్మల్గా చెప్పాలనుకున్నప్పుడు హోల్డ్ ఆన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ 60 సెకండ్స్ ఇన్ ట్రాఫిక్. ఈ రకంగా హోల్డ్ ఆన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించాలి. ఇక లాస్ట్ వన్ వచ్చేసి గో ఇంటూ అంటే పరిశీలించు అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించాలనుకున్నప్పుడు గో ఇంటూ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే పోలీస్ షుడ్ గో ఇంటూ ద కస్టోడియల్ కేస్. ఈ రకంగా ఉపయోగించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. Please like, share, comment and subscribe our channel for more videos, and thank you for watching.